నా ప్రియులైనటువంటి శ్రోతలు, ఇదిగో నేడు ప్రజెంట్ పరలోకంలో ఏం జరుగుతుందో నేను షార్ట్గా చెప్తున్నాను. తండ్రి అయిన దేవుడు అక్కడ ఆరాధించబడుతూనే ఉన్నాడు ఇప్పటికీ దేవదూతల చేత. యేసుప్రభు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఇప్పుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు, ప్రజెంట్ అక్కడ కూడా పరలోకమందు ఉన్నాడు. మన కొరకు ఆయన చేసిన మనలో నుండి ప్రార్థన ఎలా చేయాలి ఇక్కడ నుంచి చేపిస్తూ అక్కడ రికమెండ్ చేస్తూ ఉన్నాడు. ఓకేనండి. ఇది మూడవది దేవదూతలు. దేవదూతలు ఏమై ఉన్నారు? ప్రస్తుతానికి అక్కడ ఉన్నారా దేవదూతలు? దేవదూతలు అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో అది కూడా మనము చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది అండర్లైన్ వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు వివరిస్తున్నాడు గ్రంథకర్త పూర్తిగా. అక్కడ ఎవరెవరు ఉన్నారు, అందులో దేవదూతలు ఏమై ఉన్నారు, మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలన్న విషయాన్ని గ్రంథకర్త ఇక్కడ 12వ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. నా ప్రియులు, దేవదూతలు ఇప్పుడు అక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. అంటే దేవదూతలు 2 భాగాలుగా చేసిన దేవదూతలను ప్రకృతిగా లోకాలుగా మలిచిన దేవదూతలను పక్కన పెట్టండి, అది ఒక పరిచర్య చేసే దేవదూతలను కూడా ఆయన అలంకరించినట్టు మనం చూడగలము. వారిని విభజించి వారిని ఏనైనా అభిషేకం చేసి కెరూబులుగాను చూసారా, గాబ్రియేలు దేవదూతగాను, మిఖాయేలు దేవదూతగాను, ఏమండి వారి పనిని అధికారులుగాను ప్రధానులుగాను వారిని విభజించి వారికి పనులను ఇచ్చినట్టు కనబడుతుంది. అయితే అక్కడ పాపం చేసిన దేవదూతలు ఉన్నారు. ఆ పాపం చేసిన దేవదూతలను దేవుడు అక్కడ ఉంచుకోలేదు. అది ప్రజెంట్. ప్రకటన గ్రంథం 12:7. ప్రకటన గ్రంథం 12:7. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు అండర్లైన్ ఇక పరలోకమందు వారిక ఆ యుద్ధములో ఓడిపోయిన దేవదూతలను ఆయన అంటే మరలా దేవుని దేవదూతలను ఇక్కడ 2 భాగాలుగా చూపిస్తున్నాడు. ఒకటి తన పక్షంగా ఉన్నటువంటి దేవదూతలు, దేవునికి విరోధంగా ఉన్నటువంటి విరోధి పక్షమైనటువంటి దేవదూతలు. ఈ విరోధ పక్షమైన దేవదూతలు ఇక పరలోకమందు ఉండడానికి అధికారము లేదు. ఏం చెప్పబడ్డారట? పరలోకమందు వారికి పరలోకమందు ఇక ఉండుటకు స్థలము లేక కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. బాగా వినాలి. ఇప్పుడు పరలోకమందు దేవునికి విరోధమైన దేవదూతలు లేరు, దేవునికి అనుకూలమైన దేవదూతలే ఉన్నారు. మిగతా వారందరూ వచ్చి భూమి మీద పడ్డారని. అప్పుడు భూమి మీద పడ్డప్పుడు ఏ ఊర్లో పడి ఉండాలా, ఏ దేశంలో పడ్డారో అది రాయలేదే అని అంటే, అప్పుడు పడ్డప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను, ఇంకా భూమి రూపుదిద్దుకోలేదు, అప్పుడు వచ్చి పడ్డది.
పడిన వెంటనే మళ్ళీ ఏం జరిగింది తెలుసానైనా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆయన భూమి మీద వచ్చి పడినటువంటి ఆ విరోధులు, ఘట సర్పాలు, ఆ దేవదూతలు, సాతానుగా మారినటువంటి ఆ దూతలను దేవుడు విడిచిపెట్టలేదట. 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవులను తీసుకొని దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అదట పరలోకము నుండి మరొక దేవత, అంటే దేవుని పక్షంగా ఉన్న దేవదూత పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని భూమి మీదకి దిగి వచ్చాడట. అప్పుడు అతడు వచ్చి ఆది సర్పమైన అనగా ఆ భూమి మీద పడద్రోయబడినటువంటి ఆది సర్పమైన అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును, ఆ పేరు గల ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరముల వరకు వానిని బంధించి అగాధములో పడవేశను. అంటే ఇంకా భూమి మీద కూడా వాళ్ళని ఉంచలేదు. ఇది భూమి ఏర్పడక మునుపున్న న్యూస్. దేవదూతల గురించి సత్యం అనే పాఠం వినేటప్పుడు అందులో పరిపూర్ణంగా మనం విందాము ప్రియులారా. ఇక్కడ మీకు కావాల్సింది ఇప్పుడు పరలోక ముందు ఏ దేవదూత ఉన్నారో, దేవదూత ఉన్నారంటే ఏ దేవదూతలు అనేది మీకు అర్థం అవ్వాలి. దేవుని పక్షంగా ఉన్న దేవదూతలు ఉన్నారు, దేవునికి విరోధంగా ఉన్న దేవదూతలు ఉన్నారు. వారు ఇప్పుడు పరలోకంలో లేరు. వాడు ఎక్కడ పడ్డారంటే ఆయన భూమి మీద వచ్చి ఆనాడు యుద్ధంలో పడిపోయారు. భూమి అప్పుడు నిరాకారంగాను శూన్యంగాను ఉంది. అక్కడ పడ్డ దేవదూతను అక్కడ విడిచిపెట్టలేదు. మరొక దేవదూత పెద్ద సంఖ్యలో చేటపట్టుకుని వచ్చి వాడిని బంధించి పాతాళలోకంలో అగాధములో తీసుకుపోయి పడివేసింది. అగాధంలోనే ఉన్నారంటే నో, అగాధంలో కూడా లేరు వాళ్ళు. అగాధంలో అందరూ ఉండటం లేదు. ఒకసారి ఆ వాక్యం భాగం చూద్దాం. ఆయన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు, అది పరలోకంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కొరకు వారిని కావలిలో ఉంచున్నాడు. ఆ దేవదూతలు మొత్తం ఇప్పుడు ఏడున్నారట ఆయన? బేలము, అగాధములో ఒక బేలం, పాతాళము 3 భాగాలు. అందులో ఒకటి పరదైసు, ఇంకొకటి వేదనకరమైన స్థలము, దానికి దీనికి మధ్య అగాధములో బేలము. ఒక బేలం అంటే ఒక గుహ, అందులో వేసి అందులో సీల్ వేశాడు. అందులో ఉన్నారు దేవదూతలు. అయితే అక్కడే అట్టే ఉన్నారంటే నో, అది కూడా మీరు ఆలోచించాలి. మీరు సుదీర్ఘంగా వినకపోతే ఇందులో ఖచ్చితంగా మీరు సతుకులు పడే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా మరలా కూడా వినడానికి ట్రై చేయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ఒకసారి చూడండి. బేలములోనికి త్రోసి వారిని కావలి వరకు తీర్పులో ఉంచాడట కదా. అది ఎక్కడ ఉంచాడో, ఎంతవరకు ఉంచాడన్న విషయాన్ని మరలా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదువునన్న అర్థం అవుతుంది అందరికీ. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దూత పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చేట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని. ఎప్పుడు భూమి కూడా ఏర్పడలేదు, ఇంకనో భూలోకం ఇంకా సంపూర్ణంగా ఏర్పడలేదు. భూలోకము మొత్తము ఉంది నిర్మాణంలో, ఇంకా ఫుల్గా రాలేదు. అప్పుడు వచ్చి పడింది వాడు, అప్పుడు బంధిస్తున్నాడు. బంధించి వానిని 1000 సంవత్సరముల వరకు. 1000 అంటే ఇది 1, 2, 3 1000 కాదు నాయన. 1000 అంటే దీర్ఘకాలము అని అర్థం, అలంకార రూపంగా చెప్పన్న మాట. మన వాళ్ళు కొంతమంది 1000 అంటే 1, 2, 3 1000 ఏండ్ల పరిపాలన, 7 ఏండ్ల శ్రమలు అని లెక్కెడుతున్నారు. అది తర్వాత విషయం మాట్లాడదాము. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న 1000 అది కాదు, దీర్ఘకాలము. వాడిని ఏం చేశాను? బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపుచ్చకుండా, జనం అంటే దేవదూతలను మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటుపిమ్మట అండర్లైన్, ఇది అండర్లైన్ చేయాల్సింది. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. చూసారా, కొంచెం కాలం మరలా వాడు విడిచిపెట్టబడ్డాడు.
ఏమండి, పాతాళలోకంలో తీర్పు వరకు కదా సార్ వాళ్ళని ఉంచాలి? లేదు, తీర్పు వరకు అందరినీ కాదు, కొందరిని మాత్రమే విడిపిస్తున్నాడు. కొందరు మాత్రం అక్కడే ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవదూతలందరూ, అంటే షార్ట్గా మాట్లాడుతున్నా, దేవదూతలందరినీ ఏమండి పరలోకంలో మళ్ళీ 2 భాగాలు చేశాడు. దేవుని పక్షంగా ఉన్న దేవదూతలు, దేవునికి విరోధంగా ఉన్న దేవదూతలు. దేవునికి విరోధంగా ఉన్న దేవదూతలు యుద్ధం చేశారు. యుద్ధంలో చేసి ఓడిపోయి వచ్చి భూమి మీద పడ్డారు. అప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. అప్పుడు వెంటనే వేరొక్క దూత ఏదైనా పాతాలకు తాలపు చెవిని పట్టుకుని దిగి వచ్చి వాడిని, భూమి మీద ఉన్నటువంటి వాడిని బంధించి అదిగో పాతాళ లోకంలో వేసి, అగాధములు వేసి వారికి ముద్ర వేశాను. మరలా కొంచెము కాలము, వాడు ఒక ఛాలెంజింగ్ మరలా విసురుతున్నాడు. అప్పుడు వాడు సరసాల్లో 1000 కాలం, అదే 1000 ఏండ్లు ఉన్నంటే దీర్ఘకాలం వాడు పాతాళం ఉన్నప్పుడు, అప్పుడు భూమి ఆకాశము అప్పుడు ఏర్పడతా ఉంది. అప్పుడు దేవుని కుమారుడైనటువంటి అవ్వ ఆదాములు కూడా వచ్చి ఉన్నారు. ఈ విషయం పాతాళలోకంలో ఉన్న వీడికి తెలిసింది. నేను లేకుండానే వారిని దేవుని కుమారులుగా చేసుకుని తీసుకెళ్ళిపోతావా? నన్ను వదిలి చూడు, వాళ్ళలో ఒక్కరిని కూడా నీకు దక్కనీయకుండా చేస్తాను, వదులు నువ్వు అని దేవునికి ఛాలెంజ్ విసిరినట్టు వాడు పాతాళలోకం నుంచి మొదలెట్టాడు. అటైతే వాడిని కొంచెం కాలం ఏం చేయండి, విడిచిపెట్టండి. చూసారా, కొంచెం కాలం విడిచిపెట్టు. చూడ వాక్య భాగాన్ని చూద్దాం, చదువుతా కరెక్ట్గా ఆ పాయింటే చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథం వాడు కొంచెం 1000 ఏళ్ళు గడిచిన తర్వాత ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసి, వారికి ముద్ర వేసి ఉండెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలెను. అంతటా సింహాసనములను, చూసారా, కొంచెము కాలం వాడిని విడిచిపెట్టేసేయాలి. అలా విడిచిపెట్టిన వాళ్ళు అందరూ కూడా కాదైనా, కొందరు దేవదూతలు మాత్రమే, అపవాదిగా ఉన్నటువంటి దూతలు బయటకు వచ్చినారు. కానీ ఈ వదిలిపెట్టబడిన దేవదూతలే పరలోకమునకు భూలోకమునకు అప్పుడప్పుడు వెళ్ళి రావడం జరుగుతుంది. అర్థమవుతుంది ఆయన. అలా వదిలిపెట్టబడినటువంటి దేవదూతలు పరలోకానికి భూలోకానికి పోయి వస్తారా అంటే అధికారం ఇవ్వబడింది, వెళ్ళి వస్తూ ఉన్నారు. అలా వెళ్ళి వస్తున్నటువంటి ఒక సందర్భాన్ని చూద్దాము. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని దయతో చూద్దాం. చూడండి ఆయన. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు, అదిగో విడిచిపెట్టబడినటువంటి అపవాదియగు వాడు వారితో కలిసి పరలోకములో సభలోకి వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి నువ్వు అని అడిగాను. అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని. అంటే వాడు ఎక్కడ ఉన్నాడట? భూమి మీద. పాతాళలోకం నుంచి విడిచిపెట్టబడిన తర్వాత కొంచెము కాలం వాడు ఎక్కడ ఉండాలంటే భూమి మీద. కానీ భూమి మీద నుంచి వాడు ఎక్కడ కూడా వచ్చినాడు? పరలోకానికి కూడా వచ్చి కనబడుతూ ఉన్నాడు. భూమి మీద ఉండాల్సినటువంటి వీడు భూమి మీద వచ్చి దిగినప్పుడు పాతాళలోకం నుంచి విడిపించగానే భూమి యొద్ద వచ్చి మనుషుల దగ్గర దిగాడట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువునా. అందుచేత పరలోక నివాసులారా, పరలోకములో ఉండే నివాసులారా, ఉత్సహించి సంతోషించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము కలిగిన వాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎవరెద్దకు? మనుషుల యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. చూసారా, పాతాళలోకం నుంచి కొంచెము కాలం విడిపించబడిన మనుషుల దగ్గరికి వచ్చాడు. మనుషులను శోధిస్తున్నాడు. ఎవరిని మింగుదురా అని గర్జించే సింహం వలె తిరుగుచున్నాడు. ఆదాము మొదలుకొని నేటి వరకు కాదు కదా, యేసు 2వ రాకడ వరకు వాడు ఆయుష్కాలము భూమి మీదే ఉంది. అప్పటి వరకు తిరిగి మింగుతూనే ఉన్నాడు. అదే ప్రస్తుతానికి పరలోక పరిస్థితి. వీడు మరలా యేసు 2వ రాకడలో వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా బంధించబడతాడు. శాశ్వతమైన శిక్ష వాడికి విధించబడుతుంది.
వాడు ఒక్క పని చేయట్లేదు భూమి మీదకి వచ్చి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7-9 వరకు చూడాను. వాడు దిగి వచ్చి ఏం చేస్తున్నాడో వివరిస్తున్నాడు అక్కడ. 1000 సంవత్సరములు గడిచిన 1000 తర్వాత సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి అదిగో తానున్న చెరలో నుంచి వాడిని విడిపింపబడును. భూమి నలు దిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అన్న వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలువెళ్ళెను. వాడు బయలు వెళ్ళి వారు భూమి ఎందంతటా ఉన్న పరిశుద్ధుల శిబిరం అంటే పరిశుద్ధుల శిబిరమే సంఘము. పరిశుద్ధుల శిబిరమున ప్రియమైన పట్టణము ముట్టడి వేయగా ఆ పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి చూసారా. ఓకే, దేవుడు దిగి వచ్చి ఇంక వాడిని హత్యం చేస్తాడు, నాశనం చేస్తాడు, కాల్చి పారేస్తాడు అని ఉంది. వాడు దిగిందే ఆ దేవదూత కొంచెం కాలం ఎప్పుడైతే విడిచిపెట్టబడ్డాడో వాడు ఇప్పుడు వచ్చి భూమి మీద అనేకులను గోగు మాగోగులుగా తయారు చేసుకుని పరిశుద్ధ శిబిరముల మీద అంటే సంఘాల మీద యుద్ధం చేస్తున్నాడు. నవ్వు ప్రజెంట్ ఎంతోమంది కరుణాకర్ సుగుణ లాంటి వాడు రాధా మనోహర్ దాసు అటు వారి దొంగలు నా చూసారా, వాళ్ళు గోగు మాగోగులు. వారిని పోగు చేసుకుని క్రైస్తవుల మీద యుద్ధమే జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి నా ప్రియమైన సోదరి, పరలోకంలో దేవదూతలు ప్రజెంట్ తన వైపు ఉన్నటువంటి దేవదూతలు తన పక్షంగా యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నారు, తన పక్షంగా పరిచర్య చేస్తూ ఉన్నారు. కానీ దేవునికి విరోధంగా ఉన్నటువంటి దేవదూతలు ఎదుగో వారు పాతాళలోకం నుంచి విడిపింపబడిన వారై కొంతమంది భూమి మీద పడే సంఘముల మీద సంఘంలో ఉన్న వారిని నాశనం చేస్తూ ఉన్నాడు. వాడు పరలోకానికి ఎక్కి దిగి వస్తూ ఉన్న సందర్భాన్ని కూడా మీరు విన్నారు. ఇది పరలోకములో దేవదూతల యొక్క పరిస్థితి. ఇంకా ఏంది ప్రజెంట్ దేని కొరకు ఎదురు చూస్తుంది పరలోకం అని అంటే, అనేక మంది కుమార్తెల కొరకు పరలోకం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది. వీటిని మరొక ఎపిసోడ్గా మనం విందాము. ఓకే అండి. పరలోకంలో దేని కొరకు ఎదురు చూస్తుందో వాటి భవిష్యత్తు అనే పాఠంలో చెప్పినప్పుడు వాటిని కూలంకషంగా విందాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను పరలోక దీవెనలతో ఆశీర్వదించి బలపరచును కాక. ఆమేన్. థ్యాంక్ యూ.